వాలంటీర్లను తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని, నియామకాల్లో వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారంటూ పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. స్పందించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. వాలంటీర్ల నియామకాల్లో పారదర్శకత పాటించకుండా వైసీపీ కార్యకర్తను వాలంటీర్లుగా నియమించుకున్నారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,65,000 మంది వాలంటీర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం అందజేసింది. అయితే వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకున్నారని, ప్రజాధనం దోచిపెడుతున్నారని తీవ్రంగా విమర్శించిన టీడీపీ ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఈసీపై ఒత్తిడి తెచ్చి విజయం సాధించింది. వైసీపీ కార్యకర్తల నియామకాలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 10,000 పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అంతకుముందు తమ గౌరవ వేతనం పెంచాలని ఎంత ఒత్తిడి తెచ్చినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదనే కోపంతో ఉన్న చాలామంది వాలంటీర్లు టీడీపీ పట్ల ఆకర్షితులయ్యారు. ఏపీలో వాలంటీర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందా? కొత్త ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగిస్తుందా? కొనసాగించినా ఇప్పుడున్న వారికే మళ్లీ అవకాశం ఇస్తుందా లేదా అన్నది చర్చకు దారితీస్తోంది. ఎన్నికల ముందు రాజకీయ దుమారానికి దారితీసిన వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. కొత్త ప్రభుత్వ విధానం ప్రకారం వాలంటీర్లు కొనసాగుతారా లేరా అన్నది ఒక ఎత్తైతే, ఎన్నికల ముందు వైసీపీ నేతల ఒత్తిడితో రాజీనామా చేసిన 1,08,000 మంది భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది.